నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశం పైన ఈరోజు ఉదయం ఇరాన్ మళ్ళీ దాడి చేసినట్లు కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వరుసగా 8వ రాత్రి అమెరికా ఇరాన్ పైన దాడి చేసిన తర్వాత ఇరాన్ వచ్చేసి కువైటు, బెహ్రెన్, ఖతార్ దేశాలను లక్ష్యం చేసుకుని, జోర్డాన్ దేశాన్ని లక్ష్యం చేసుకుని దాడులు చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. కువైట్ను లక్ష్యం చేసుకొని జరిగిన మిసైళ్లు మరియు డ్రోన్ దాడులను కువైట్ గగనతల రక్షణ వ్యవస్థలు, ఎయిర్ డిఫెన్స్ సిస్టంలు సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు కువైట్ సైన్యం ప్రకటించింది. ఈ మేరకు విడుదల చేసిన అధికారిక ప్రకటనలో కువైట్ దేశవ్యాప్తంగా వినిపించిన పేలుడు శబ్దాలు ఇరాన్కు సంబంధించిన మిసైళ్లు, డ్రోన్లను కువైట్ గగనతలంలో ఎయిర్ డిఫెన్స్ సిస్టంలు అడ్డుకొని ధ్వంసం చేస్తూ ఉన్న సమయంలో ఏర్పడినవేనని చెప్పేసి స్పష్టం చేసింది. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా సంబంధిత అధికారిక యంత్రాంగం జారీ చేస్తూ ఉన్న భద్రత, రక్షణ సూచనలను తప్పనిసరిగా పాటించాలని సైన్యం విజ్ఞప్తి చేసింది. ప్రస్తుత పరిస్థితులను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నారు. కువైట్ దేశ భద్రతను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతూ ఉన్నట్లు వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని, వదంతులు, పుకార్లను నమ్మవద్దని చెప్పేసి ప్రజలకు సూచించారు. ప్రస్తుతం కువైట్ దేశం పైన వరుసగా ఇరాన్ దాడులు చేస్తూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో కువైట్లోని ప్రజలు ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దు. అలాగే కువైట్ సైన్యం, కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా ఇరాన్ ప్రయోగిస్తూ ఉన్న డ్రోన్లు కావచ్చు, మిసైళ్లు కావచ్చు, వాటిని ఆకాశంలోనే అడ్డుకొని పేల్చివేస్తూ ఉన్నాము. దానికి సంబంధించిన శకలాలు మీ ప్రాంతాలలో పడితే కానీ వెంటనే 112 112 నెంబర్కు ఫోన్ చేసి అధికారులకు సమాచారం ఇవ్వాలి. వాటి దగ్గరికి పోయి ఫోటోలు, వీడియోలు తీయొద్దని చెప్పేసి కువైట్ అధికారులు కువైట్లోని కువైటీ ప్రజలు మరియు ప్రవాసులను కోరారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.